వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ ఇద్దరికి కూడా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడం అంటే వాళ్ళకి ముళ్ళ బాటలాగే చెప్పుకోవచ్చు. ఎందుకు ఏమిటి అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది, స్కిప్ చేయకుండా. అయితే ఏపీ సీఎం ఎవరైనా సరే వాళ్ళకి ముళ్ళబాట తప్పదని చెప్పుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల మనకు 13వ తేదీన పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అలాగే వైసీపీ పార్టీల మధ్య ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా మారిపోయినాయి. ఎందుకంటే ఇటు నూతన ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయం పైన కూడా అటు ప్రజల్లో కావచ్చు, ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు అనేది మనకు తెలియాల్సింది. కేవలం ఇది ఈవీఎంలో మాత్రమే చాలా భద్రతగా ఉంచారు. ఈ ఓట్లకు సంబంధించి ఓటేసిన తర్వాత జూన్ 4వ తేదీన కూడా ఈ లెక్క అనేది అంటే లెక్కింపు చేసుకొని తెలిసిపోతుంది ఎవరికి అధికారం కట్టబెట్టారు ప్రజలు అనేది కూడా. అయితే రాజకీయ పార్టీలు జాతకాలు అన్నీ కూడా అందులో ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా అందరూ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. అయితే ఈవీఎంల నుండి కూడా బయటకు వచ్చి ఆ తీర్పు కోసం ఇక ప్రజలందరూ కూడా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎక్కువగా ఓటింగ్ పోలేయడం ఇది మార్పుకు సంకేతమా, లేకపోతే అధికార పార్టీకి అంటే ఇటు అధికార పార్టీ ఏమంటుంది, మాకే మా యొక్క సంక్షేమ పథకాలు మా యొక్క పాలనకి ఓటింగ్ పెరిగిందని అధికార పార్టీ చెప్పుకుంటుంది. అటు ప్రతిపక్షం అయితే ఇది మార్పుకు సంకేతంగా కూడా ఈ ఓటింగ్ అనేది కూడా జరిగిందనేసి కూడా అటు రెండు ప్రధాన పార్టీలు కూడా చెప్పుకుంటున్నాయి. అయితే ఇక్కడ మరి కొన్ని రోజుల్లో కూడా ఎవరు ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. అటుపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏపీలో సీఎం ఎవరనే పేరు ఎక్కడ ఇంకా మరి కొన్ని రోజులు మనకు తెలిసిపోతుంది. ఎక్కడ చూసినా దీని గురించి రాజకీయంగా ప్రజలు ఎక్కడ నలుగురు కూర్చున్నా కానీ దీనికి సంబంధించే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రజలైతే ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరి పేర్లు తప్ప మరొకరి పేరు కూడా వినిపించదు. అయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఎలా ఉంది అందరికీ తెలిసిందే. ఎందుకంటే విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఇదంతా మనకు తెలిసిందే. అయితే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారని, చివరికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచి 2019 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసి ఓడిపోయారనేసి కూడా ఇటు అధికార పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే చెప్తుంది. జగన్ వచ్చాక నవరత్నాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచడాన్ని చంద్రబాబు చేసినటువంటి అప్పులతో కొంత భాగం మాత్రమే చేశారని కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పులు అక్షరాల ప్రస్తుతం 10 లక్షల కోట్ల మించి ఉందనే మాట వినిపిస్తుంది. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి కనుక వస్తే ఖచ్చితంగా ఇది ముళ్ళ బాటే అవుతుందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తాహతకు మించి మనం అప్పులు చేస్తే అది పెనుభారంగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి దాదాపు 5-6 వేల కోట్ల దాకా అవుతుంది అప్పులు తీర్చేటువంటి అంటే జీతాలకు సంబంధించి కావచ్చు. కాబట్టి సామాజిక అంటే కొంత పెన్షన్స్ కావచ్చు, జగన్ వస్తే 3,000 రూపాయలకే అనుకునే ఉన్నారు. అంటే పెన్షనర్లకు 3,000 ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి అనుకున్న విధంగా దానికి 5,000 కోట్ల రూపాయలు అవుతుంది. అదే చంద్రబాబు వస్తే అది కాస్త 6,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఈయన పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇది 3,000 ఉన్నప్పుడు ఎలా ఉంది, 1000 పెంచినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ 1000 కోట్లు పెరిగిపోతుంది. కాబట్టి ఈ రకంగా కొంత భారం పడుతుంది. సంక్షేమ నిధులు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కి పెండింగ్లో ఉండటంతో అంటే ఈ బటన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా ఈ నవరత్నాల పథకాలు అనేసి ప్రతి ఒక్కరికి బటన్ నొక్కుతున్నాం అనేసి ఆటో వాళ్ళకి అలాగే టైలర్స్కి ఇలా రకరకాల వాళ్ళకంతా కూడా ఆయన సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుతూ ఉన్నారు. వీటికి రిలీజ్ చేయాలంటే ఈ సొమ్ము 10,000 కోట్ల రూపాయలు ఉన్నది. ఈ ఏడాది అంతా కూడా అప్పులు ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కొన్ని నెలల్లో ఉద్యోగాలు
వేళల్లో అంటే కొంతమంది ఈ మరికొన్ని రోజుల్లో కూడా అంటే ఈ ఈ రోజు నుండి కూడా మనం కౌంట్ చేసుకుంటే 3 నెలలు 6 నెలలు ఈ ఇయర్ లోపు కూడా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఉద్యోగుల వేళల్లో రిటైర్మెంట్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి మొత్తం అమౌంట్ కావచ్చు, అలాగే తర్వాత వాళ్ళకి కూడా ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఓల్డ్ అంటే వారంతా ఓల్డ్ ఫంక్షన్ స్కీమ్ కింద ఉంటారు, రిటైర్డ్ అయినారు కాబట్టి అవుతారు కాబట్టి, అలాగే కొత్త పిఆర్సీ నుంచి కూడా ఇక్కడ ఫిట్మెంట్తో ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. ఈ రకంగా కనుక మనం చూసినట్లయితే ఒకవేళ చంద్రబాబు కనుక వస్తే జగన్ కంటే రెట్టింపు సొమ్మును ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వీటితో పాటుగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం 2 లక్షల మంది కొత్త టీచర్లను కూడా నియమిస్తామనేసి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేస్తామని కూడా, రోడ్లు వేస్తామనేసి కూడా, మహిళలకు 1,500 రూపాయలు పెన్షన్ అనేసి కూడా, అంటే ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే అట్లా కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామన్నారు. రైతు భరోసాకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇతరత్ర హామీలతో ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే ఎవరు వచ్చినా సరే, అటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కొంత ఎక్కువ బడ్జెట్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టే దానితో పోలిస్తే మరొక 2% ఎక్కువగా అవుతుంది. అంటే ఈయన నెలకి 7,000 కోట్ల రూపాయలు అన్నీ అంటే జీతాలు, ఈ పెన్షన్స్, ఈ నిరుద్యోగ అంటే ఎవరైతే మహిళలకు ఇస్తున్నారో పెన్షన్స్ కావచ్చు, వీళ్ళన్నీ కూడా 7,000 కోట్లు అయితే ఈయన వస్తే 9,000 కోట్లు అవుతుంది. ఇలా ఎవరు వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం పరిధిలో మేరకే సహాయం ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు వచ్చినా సరే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలి. అన్ని నిధులను కూడా సక్రమైనటువంటి దారిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ అంతా కూడా రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. దీని కారణంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు చేశారనేసి కూడా అధికారికంగా వీళ్ళు చెప్తున్నారు, అంటే లెక్కలు చూపిస్తున్నారు. కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వాటిని తీరుస్తూనే వెళ్ళాలి. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్నా కూడా మరికొంత అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రజల మీద మళ్ళీ భారం పడక తప్పదు. సంక్షేమ పథకాల పేరుతో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు నెరవేర్చడం కోసం మరికొన్ని సంక్షేమ పథకాల మీద ఇవ్వాలంటే 100% నిత్యావసర ధరల మీద కావచ్చు, లేదా కరెంట్ ఛార్జీలు కావచ్చు. మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు కాబట్టి ఇది కూడా అదనంగా భారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో ఆయన ఇచ్చినటువంటి మాట తప్పారు, ఇక అటువంటి మాటలు ఇస్తూనే ఉంటారు. ఆయన ఏం మాటలు చేయరు, అంటే మాట చెప్తారు కానీ చేయరు అనేసి ఏవైతే కొంతమంది చాలామందిలో ఇటువంటి అపోహలు అయితే ఉన్నాయి. కాలానుగుణంగా ప్రతిదీ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే సీఎం పదవి అంత ఆషామాషి కాదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ 5 ఏళ్ల పరిపాలన కొనసాగించాలంటే ప్రజల మీద 100% భారం పడక తప్పదు. ప్రజలు విజ్ఞతతో ఇక్కడ తప్పనిసరిగా ఎప్పుడైతే మనకు ఉచితాలు వస్తాయనేసి ఆకాంక్షించి కులాన్ని లేదా మతాన్నో లేదా మనకు లబ్ధి చేకూరిందనేసి ఎప్పుడైతే ప్రజలు అనుకుని ఓటు వేస్తారో ఆటోమేటిక్గా, లేదా కొంతమంది డబ్బులు తీసుకుని ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు, మీరు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న తరహాలోనే కూడా రాజకీయ నాయకులు అయితే చెప్తున్నారు. అంటే ఓటుకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి రాజకీయ నాయకులు, ప్రజలు కూడా అలాగే తయారైపోయారు. అంటే నా ఒక్కడి కోసం లబ్ధి చేకూరితే అది పక్క వారికి, అంటే నాకేంటి ఇప్పుడు చాలామంది ఓటు ఎలా వేస్తున్నారు, వీళ్ళ వల్ల నాకు
ఒక స్కీమ్లో నేను లబ్ధి పొందాను, వీళ్ళ వల్ల నాకు డబ్బు, ఈ ప్రభుత్వం వల్ల నాకు డబ్బు వచ్చింది అని చెప్పి వీళ్ళ యొక్క సొంత స్వలాభం చూసుకొని ఓటు వేస్తారు. కానీ ఇది రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రంలో అంటే నేను ఒక్కడే బాగుంటే కాదు, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని ఎప్పుడైతే ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారో అప్పుడు సరైన నాయకుడు. ఎప్పుడైతే ఈ ఫ్రీ అనే పథకాలకు ఆశపడి ఓటు వేస్తారో అప్పుడు ప్రజల మీద భారం పడక తప్పదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకు ఉచితాలు అనే వాటిని జోలికి వెళ్తే మీరు 100%, ఇప్పుడు ఒక ఆటో వ్యక్తికి 10,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఆ ఆటో వ్యక్తి దగ్గర, అతని కుటుంబం దగ్గర నుండి మిగతా అన్ని కుటుంబాల దగ్గర నుండి సేకరించి అతనికి 10,000 వేస్తారు. అంటే ఇక్కడ ధరలు పెంచి, ఏదో ఒక దీనిపైన ధరలు పెంచి అప్పుడు ఆ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సంక్షేమం పేరుతో 100 మంది దగ్గర తీసుకొని ఒక 5 మందికో 10 మందికో పంచుతూ ఉంటారు. ఇటువంటివి అంటే అన్ని వాటికి సంబంధించి ఆర్థిక ఏదైతే వ్యవస్థ, ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అంటే డెవలప్ అవుతుందని కాదు, రోజు రోజుకి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పులు చేయకుండా ప్రభుత్వం నడిపించాలంటే తప్పనిసరిగా ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఈ రకంగానే రాబోయే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే, ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీర్చాలన్నా, మరికొన్ని వాటిపైన ఇప్పుడు ఆయన చెప్పినటువంటి నవరత్న పథకాలు ఏవైతే అమలు చేయాలన్నా కానీ తప్పనిసరిగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మరికొన్ని కొత్త అప్పులతో పాటుగా మరికొన్ని, అంటే ఇప్పటికే మనం చూసాం అనేక సందర్భాల్లో కరెంట్ ఛార్జీలు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ పెరిగిపోయాయని, ప్రజలు నిత్యావసర ధరలు ఇవన్నీ పెరిగిపోయాయనేసి కూడా చాలామంది, కొంత మెచ్యూర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు, కొంత చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు. కానీ మనకు 10,000 వస్తుంది కదా, 100 రూపాయలు పెంచితే ఏమైందనేసి కూడా అంటే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నాకు ఈ లబ్ధి చేకూరిందని ఓటేసేటువంటి ప్రజలు ఉన్నారు. అలాగే కొంత ఇది సక్రమైనటువంటి పాలన కాదు అంటే కొంతమంది మంచి చదువుకున్న వ్యక్తులు ఏం ఆలోచిస్తారంటే, వీళ్ళకి కావాల్సిన ఉచితాలు కావు, అందరికీ అంటే చేపలు ఫ్రీగా పంచడం కాదు, వాళ్ళకి పట్టించడం నేర్పిస్తే వాళ్ళు బతుకుతారు కదా అనే ఒక వర్గం అయితే ఉంది. వీళ్ళంతా కూడా కొంత చదువుకొని ఏది మంచి ఏది చెడు అని, అంటే మిగతా వాళ్ళకి మంచి చెడులు తెలియని కాదు, అంటే వీళ్ళకేంటంటే ఎవరున్నా సరే అభివృద్ధి కావాలి, యువతకి అన్ని రకాలుగా ఆలోచిస్తారు. సంక్షేమం ఒకటే అభివృద్ధి కాదు, అన్ని అంటే సంక్షేమంతో పాటుగా అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడే 100% రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి స్వరాష్ట్రం అంటే సొంత రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిస్తే, అనేక కంపెనీలు కనుక ఇక్కడికి వస్తే, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలను ఇన్వెస్టర్లను కనుక మన రాష్ట్రానికి తెప్పించుకుంటే ఆటోమేటిక్గా రాష్ట్ర అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది యువత అటు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలా పక్క రాష్ట్రాల వైపు ఎక్కువగా చూస్తున్నారు. మనం చూస్తున్నాం. మీ ఊర్లో ఉన్నటువంటి చాలామంది ఈ ప్లేస్లో 100% ఉంటారు. చూసుకోండి, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నైయో, ఇక ఇతరాతర ప్రదేశంలో కూడా తప్పనిసరిగా ఊర్లో ఒక 10 మంది చదువుకున్న పిల్లలు ఉంటే అందులో 3, 4, 5 మందో, ఎక్కువ మంది అంటే 10 మంది ఉంటే దాంట్లో 100% 5-6 మంది బయట స్టేట్లోకి వెళ్ళి చదువుకునే వాళ్ళు జాబ్ చేయడం చేస్తూ ఉంటారు. 100% సొంత రాష్ట్రంలో పనిచేసేటువంటి పరిస్థితులు లేవు అనేసి కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో 100% ఎవరు గెలిచినా సరే మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం తప్పనిసరిగా మళ్ళీ ప్రజల మీద భారం పడక తప్పదు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు ఏమనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరిన్ని వీడియోలకి మీ ముందుకు తీసుకొస్తుంది ఎప్పటికప్పుడు మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.